ఈ పాటికి ఆ త్రిచక్ర వాహనదారుడికి ఆ బాలుడు మరణించాడన్న సంగతి తెలిసుంటుంది. ఎక్కడ తన మీద కేసు వస్తుందోనని ఈ పాటి ఖననం చేయడమో దహనం చేయడమో జరిగి ఉంటుంది. కొంచెం తార్కికంగా ఆలోచించవయ్యా. నా మాట విని ఇంతటితో వదిలే. వదలను. నిజంగా చిన్న శరీరాన్ని కాల్చడం పూడ్చడం జరుగుంటే మీరు ఇంకా మాలోకలను ఎందుకుంటారు? వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఎప్పుడో యమలోకాన్ని చెక్కేసి ఉండేవారు కదా. ఏమైంది బాయ్? అరే ఓ బేవకూఫ్, సచ్చినాన్ని నాకప్ప చెబుతారా? పైసలుది. చచ్చిపోయిందా? ఎప్పుడో చచ్చిపోయాడు బే. బాడీ చూడు, ఫ్రిడ్జ్ నుంచి తీసినట్టు ఎంత చల్లగా ఉందో. పోలీస్ కంప్లైంట్ చేయాలంటే బాబు ఫోటో కావాలి. పోలీసులు కంప్లైంట్లు అంటున్నారు. చరణ్ కనిపించట్లేదు సార్. అయ్యో, ఎప్పటి నుంచి? ఉదయం స్కూల్ కానీ ఇంటి నుంచి వెళ్ళాడు. స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అసలు బాబు స్కూల్కి రాలేదని చెప్పారు. ఆడికి ఊరు కొత్త, ఏ పాపిస్టికల్లు పడ్డాయో ఏటో, అసలే పానం బాలేని పిల్లాడు. ఉదయం ఎక్కడో ఆటోలో చూశానే. ఎక్కడ సార్? ఊరు చివర. ఈ మధ్య పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, లేకుంటే అవయవాలు అమ్ముకోవడం చేస్తున్నారట. అటువంటి గ్యాంగ్ చేతిలో పడ్డాడో ఏమో. ఉదయం నుంచి కనిపించడం లేదంటున్నారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? రాలేదు సార్. అయితే ఇది ఖచ్చితంగా మర్డర్ చేసి అవయవాలు అమ్ముకునే వాళ్ళ పనే. సిన్నా, ఎడకు పోనా సిన్నా? నన్నెంత కంగారు పడిపోనని తెలుసా? నేను స్కూల్కి వెళ్తుంటే ఓ దొంగెదవా నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశాడు పిన్ని. నీకేం కాలేదు కదా చిన్న? నన్ను ఏదో చేయాలని ఆ దొంగడు అనుకున్నాడు. ఏమీ చేయలేడని ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది. చిన్న, ఇంతకీ ఎలా తప్పించుకున్నావు నాన్న? వాళ్ళు నన్ను మాయం చేయాలనుకున్నప్పుడే వాళ్ళ మాయ నన్ను ఏం చేయలేదనుకున్నాను, బయటపడ్డాను. సూపర్ రా చిన్న, హీరోలా చేసావు. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు సిన్నా. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను. నేను కూడా ఎప్పుడు నీతోనే ఉంటాను పిన్ని. బాబు దొరకడు, దహనమై ఉంటాడు. వెతకడం వ్యర్థం అన్నారు. ఇప్పుడు ఏమైంది? చిరంజీవిలా తీసుకొచ్చాను. విర్రవేగకు, నువ్వు చేసేవన్నీ వ్యర్థ ప్రయత్నాలే. ఇంత జరిగా కూడా నా ప్రయత్నం వ్యర్థం అని ఎలా అంటారు స్వామి? 2 రోజుల్లో శివపూజ జరుగుతుంది. అది పూర్తయితే బాబు బ్రతుకుతాడు. అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నా మనోధైర్యంతో ఎదుర్కొంటాను. ఎందుకు అలా నవ్వుతారు? నిన్ను నీ మాటలు వింటుంటే జాలేస్తుంది. దేనికో? నేను చెప్పడం ఎందుకులే, ముందు ముందు నీకే అర్థమవుతుంది. కృష్ణమూర్తి నాకు ప్రియమిత్రుడు. మన బిల్లాని చూస్తుంటే అచ్చు కృష్ణమూర్తిని చూసినట్టే ఉంది. అవును, మా బిల్ల అచ్చం కృష్ణమూర్తిలాగే ఉంటాడు. అది తెలిసే వచ్చాను. అంతేకాదు, బిల్లా ఇందుని ఇష్టపడుతున్నాడని కూడా తెలిసింది. ఇందుని ఇష్టపడాలంటే కృష్ణమూర్తిలోని ఏ గుణగణాల్ని ఇందు ఇష్టపడుతుందో ఆ గుణగణాల్ని నువ్వు అలవర్చుకోవాలి. కృష్ణమూర్తికున్న మంచితనం, కృష్ణమూర్తి పరోపకార బుద్ధి, తనకున్న దయా జాలి, పరుల కోసం ఎవరినైనా ఎదిరించే ఎంతకైనా తెగించే ధీరత్వం, ఇవన్నీ ఉంటే ఇందు నిన్ను తప్పకుండా ప్రేమిస్తుంది. ఇందుని పడడానికి మీరు చెప్పిన స్కీమ్లన్నీ నాకు బాగా నచ్చాయి. ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. నాకు ఇందుతో పెళ్ళవుతుందని నా జాతకంలో రాసుందట. అవునా? మరి నా జాతకంలో కూడా ఇందునే రాస్తుందట. నాకు ఇందు కూడా త్వరలో పెళ్ళి అవుతుందట. ఇది నిజం అవుతుందా? ఏదైనా గుడ్డిగా వెళ్ళకూడదన్నయ్య, కళ్ళు తెరిచి చూడాలి. అది నిజం. అటు చూడు రాయిందు. ఇప్పుడు చెప్పనా నేను జాతకం వినందు. ఏం లేదు. అరే మొమాట పడతావు ఎందుకు? అందరికి స్వీట్లు పంచావు, నన్ను పెళ్లి పనులు చేయమన్నావు, తాళి కడుతుంటే చూడమన్నావు. చెప్పనయా? అది చెప్పు. నీకు నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందని నా జాతకంలో ఉందట.